ఇప్పుడు మనం చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా వీపనగండ్ల మండలం అయ్యవారిపల్లి గ్రామం. కృష్ణానది తీరంలో ఉంటుంది ఈ గ్రామం. ఎక్కువగా బ్రాహ్మణులు నివసించడం వల్ల ఈ గ్రామానికి అయ్యవారిపల్లె అని పేరు వచ్చింది. ఇక స్టోరీలోకొస్తే ఇదిగో ఇక్కడ చూడండి. ఈ తాతగారి పేరు శేషశాస్త్రి. వయస్సు 102 ఏళ్లు. ఈయనే ఈ ఊరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. 100 ఏళ్లు దాటినా అలవోకగా యోగాసనాలు వేయడం ఈయన స్పెషాలిటీ. యోగ ముద్రలు, ఆసనాల్లో శేషశాస్త్రికి సాటి ఎవరూ రారంటే అత్యయోక్తి కాదు. ఎలాంటి ఆసనాన్నైనా చిటికలో చేసేస్తారు శేషశాస్త్రి. ఏళ్లుగా యోగాసనాలు వేస్తున్నారు శేషశాస్త్రి. తెల్లవారక ముందే లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, యోగాసనాలు వేయడం, ఇలా మొదలవుతుంది తాతగారి దినచర్య. స్నానాది కార్యక్రమాల తర్వాత పేపర్ చదువుతారు. శాకాహారం మాత్రమే తీసుకుంటారు. మిత ఆహారంతో మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు అనడానికి శేషశాస్త్రి తాత చక్కటి ఉదాహరణ. శేషశాస్త్రి ఎంత దూరమైనా అవలీలగా నడవగలుగుతారు. తన పనులకు ఎవరి మీద ఆధారపడరు. మెట్లు చకచకా ఎక్కేస్తారు. స్పష్టంగా రాయగలుగుతారు, చదవగలుగుతారు. ఎక్కడ ఎలాంటి తొట్రుపాటు ఉండదు. ఈ కాలం కుర్రకారు కంటే ఎంతో గ్రేట్ అనేంతగా ఉంటాయి శేషశాస్త్రి తాత పనులు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ఎవరినైనా రోగాలు పట్టి పీడిస్తుంటాయి. కానీ ఈ తాతకు మాత్రం ఎలాంటి అనారోగ్య సమస్య ఇప్పటి వరకు తలెత్తలేదు. నేను 30 ఏళ్ళ వయస్సులో ఒకనొకప్పుడు పేపర్ అలవాటు నాకు. ఆ పేపర్ చూసుకున్నాక ఆరోగ్య విషయాల గురించి పేపర్లో చాలా విషయంగా రాస్తున్నారు. దాంట్లో ఆసనాలు వాటి యొక్క ప్రభావం, మానవునికి ఆరోగ్యం జ్వరంలో ఆసనాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయంలో చాలా ఉత్తమమైన వ్యాసం నేను చూడడం సంభవించింది. శేషశాస్త్రి 20 రకాల ఆసనాలు సునాయాసంగా చేయగలరు. ఆసక్తికర విషయం ఏంటంటే శేషశాస్త్రికి 5 కుమారులు. వీరిలో అందరికన్నా చిన్నవాడిలో వృద్ధాప్య లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యోగా, ప్రాణాయామం, ఆసనాల వల్ల కలిగే ప్రయోజనాలను తండ్రి వివరించినప్పుడు నిర్లక్ష్యం చేసినందుకు ఇప్పుడు తాను బాధపడుతున్నానంటున్నాడు చిన్న కుమారుడు. తండ్రి గారి ముందరే మేము వృద్ధులమైపోతున్నాము. మా తండ్రి గారు చేస్తారు కానీ పనులు మాకు చేత కావడం లేదు. ఎందుకు దీనికి కారణం అంటే అది యోగాని గురించి మా నాన్నగారు ఎన్నిసార్లు చెప్పినా కూడా యోగా నేర్చుకోండి, యోగా చేయండి అని చెప్పినా కూడా మేము దానిపైన నిర్లక్ష్యం చేసినాము. కానీ ఈ వయసులో మాకు చాలా ఇప్పుడు బాధ అనిపిస్తున్నది. ఎందుకు చేయలేకపోతే, ఎందుకు మా నాన్నగారి మాట వినలేకపోతే అని చెప్పి. యువత వ్యసనాలకు బానిసవ్వడం, యుక్త వయసులోనే రోగాల బారిన పడడం లాంటివి సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రస్తుత తరుణంలో యోగా దివ్య ఔషధంగా పనిచేస్తుందంటున్నాడు శేషశాస్త్రి తాత. వీటిని అనుకరిస్తే కలిగే ప్రయోజనాలు అమోఘమంటున్నాడు.